తాతంశెట్టి నాగేంద్ర రైల్వే కోడూరుకు సంబంధించినటువంటి జనసేన పార్టీ నాయకులు రీసెంట్గా రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరవ శ్రీధర్కి సంబంధించి ఆయన బాధితురాలు అని చెప్పుకుంటున్నటువంటి హర్ష వీణ మీద దాడి చేసినటువంటి పరిస్థితి. ఎందుకు ఏంటి అక్కడ ఏం జరిగింది ఇవన్నీ పక్కన పెడదాం. అక్కడ ముఖ్యంగా ఒక మహిళ మీద ఆమె తప్పు కావచ్చు, ఆమె నిజంగానే బాధితురాలా లేదంటే దానికి సంబంధించి మనం ఇంతకుముందు కూడా చాలా వీడియోస్ చేసుకున్నాం. ఆమె డెఫినెట్గా ఏదో ఒక దురుద్దేశంతోనే అరవ శ్రీధర్ని ఇరికించేటువంటి ప్రయత్నం చేసిందని చాలా సందర్భాల్లో చాలా క్లారిటీగా ఆవిడ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా మనం గొంతెత్తి ఆమె నిజస్వరూపాన్ని బయటపెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఆమె ఎలాంటి వ్యక్తి అయినా అవనివ్వండి, ఇక్కడ అంత పబ్లిక్గా ఆమె ఏమైనా చేయనివ్వండి, ఆమె ఫోటోలు తీసిందని ఒకసారి ఆయన చెప్తున్నారు, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టింది అందుకే కొట్టాను అని చెప్తున్నారు. తిట్టే వాళ్ళు జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని చాలామంది ఉంటారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అదే పనిలో ఉంటారు. బట్ మీరెందుకు ఆ చట్టంలో ఇరుక్కుపోతున్నారు అనేది ఆలోచించుకోవాలి. అనవసరంగా రెచ్చగొట్టి ఇప్పుడు ఆమెకి హైప్ ఇచ్చారుగా, ఆమెకి పాజిటివ్నెస్ తీసుకొచ్చారుగా. మొన్నటి వరకు ఆవిడని పట్టించుకున్న వాళ్ళే లేరు. ఎందుకు అంటే ఆమె డెఫినెట్గా తప్పు చేసింది, ఏదో ఉద్దేశంతోనే ఆయన నిరికిచ్చేటువంటి ప్రయత్నం చేసింది అనేది అందరికీ వచ్చింది. సో ఎవరు కూడా పట్టించుకోవడం కూడా మానేశారు. ఆమె ఎన్నో వీడియోలు దాదాపు నెల పైగానే అయిపోయింది ఆమె బయటకు వచ్చి ఇవన్నీ చెప్పడం, ఇవన్నీ రిలీజ్ చేయటం. అయినా కూడా ఎక్కడా కూడా ఆమె పాజిటివ్నెస్ తీసుకురాలేకపోయింది. ఆమె డెఫినెట్గా ఏదో దురుద్దేశంతోనే వాళ్ళ మీద, అంటే వాళ్ళకి కావాలని ఇష్టపడి చేసినటువంటి కార్యక్రమానికి బలవంతమైనటువంటి దాన్ని తీసుకొచ్చి చాలా రకాలుగా మార్చేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ సఫలీకృతం అవ్వాల. బట్ ఇక్కడ మాత్రం తాతంశెట్టి నాగేంద్ర గారి వల్ల ఆమెకి ఇప్పుడు పాజిటివ్నెస్ వచ్చేసింది. అంతా కూడా వైఎస్ఆర్సీపీ అయితే ఒక రేంజ్లో ఆడుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారి ఫొటోస్ పెట్టేసి సోషల్ మీడియాలో అసలు గతంలో పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్ల జోలికి వస్తే తాట తీస్తానన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఆయన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఇలా మాట్లాడుతున్నారు అని, ఇది కరెక్ట్ కాదు కదా. జనసేన అయినా సరే వెనకేసుకొస్తాం. ఎక్కడి వరకు అంటే ఆ పార్టీ చేసేటువంటి మంచి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు డెఫినెట్గా మంచే చేస్తాడు, అందులో డౌటే లేదు. ఆయన గురించి, ఆయన చేసేటువంటి కార్యక్రమాల గురించి బలంగా ఇప్పటికీ చెప్పగలుగుతున్నా. ఆయన తప్పు చేసే వ్యక్తే కాదు, అందుకే ఇంత బలంగా నిలబడుతున్నాం. బట్ కాకపోతే ఇక్కడ తాతంశెట్టి నాగేంద్ర గారు లాంటి వ్యక్తులు ఇంకొకళ్ళు, ఆయన చాలా సంవత్సరాల నుంచి పార్టీకి కష్టపడుతున్నాడు, కానీ ఏది చేసినా సరే దాన్ని వత్తాసు పలుకుతామంటే అది కరెక్ట్ కాదు. అందుకనే ఆయన చేసింది 100కి 100% తప్పే. ఆయన వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇది చెప్పాలి. ఎందుకంటే ఆయన మీద ఇప్పటికే అనేక ఆరోపణలు వచ్చాయి. కొంతమంది నాకు కూడా నిన్నటి నుంచి ఆ వీడియో చేసిన తర్వాత చాలామంది కాల్స్ చేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మేము ఆయన బాధితులమండి, మా ఇల్లు కబ్జా చేశారనో ఇంకొకటనో చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. బట్ నిజం తెలుసుకోకుండా మనం ఏది చెప్పడం అనేది కరెక్ట్ కాదు. నేను అందుకే చెప్తున్నా. ఇప్పుడు ఆయన చేసినటువంటి ఈ ఘటనలో మాత్రం ఆయన 100% తప్పే. అలా బహిరంగంగా ఒక మహిళ మీద, ఒక స్త్రీ మీద, ఆమె ఎలాంటి వ్యక్తిత్వం అయినా కానుండి ఆవిడది, ఆమె ఎలాంటి వాటికైనా సరే పాల్పడనివ్వండి, అందులో ఎటువంటి రోడ్డు మీద అలా చేయటం అనేది 100% తప్పే. ఆయన అదుపులో ఉంచుకోవాలి. గతంలో కూడా ఎవరో తిట్టారు అని చెప్పేసి ఈయన కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టేసి ఆ వీడియోస్ని బయటకు రిలీజ్ చేశారు. అవతల వాళ్ళు తిడితే మీరు తిట్టుకోండి, మళ్ళీ వీడియోస్ చేసి బయటికి రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది చెప్పండి. దానివల్ల అవతల వాడు కనిపించడు, ఈయనే కనిపిస్తారు. ఇప్పుడు చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? ఆయనకి రావట్లా, లేదంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళకి రావట్లా, పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది, జనసేన పార్టీకి వస్తుంది. ఇక్కడ నిజంగా చెప్తున్నాను కదా, ఆయన రౌడీ అని ఇంకొకటని ఇలా ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయారని అదని ఇదని అన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఎవరు పడుతున్నారు బాధ అంతా అంటే పవన్ కళ్యాణ్ గారు పడతారు. అందుకనే డెఫినెట్గా అలాంటి నాయకులు జనసేన పార్టీకి అవసరం లేదనే చెప్పుకోవాలి. ఆయన ఎంత బలంగా కష్టపడినా సరే అదంతా కూడా ఇలాంటి వాటి వల్ల బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. జనసేన పార్టీకి అలాంటివి డెఫినెట్గా అవసరం లేదు. అలాంటి వ్యక్తులు దూరంగా ఉంటేనే మంచిది. మీరు కోపంలో మేము చంపేస్తాం, కొట్టేస్తాం, ఎవడైనా సరే, ఎవరు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారిని అన్నీ మేము వెళ్ళి కొట్టేస్తామంటే, చాలామంది చాలా రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని కూడా చాలా దారుణంగా, పవన్ కళ్యాణ్ గారిని అత్యంత దారుణంగా తిట్టారు. అయినా కూడా ఎందుకంటే అది సమయం సందర్భం పట్టి చెయ్యాలి. ఇలాంటి వాటిలో అది తిడతారు కదా అని చెప్పేసి దాంట్లోకి మనం కూడా వెళ్ళిపోయి మనం కూడా తిట్టేసి కొట్టేస్తే ఇంక వాళ్ళకి మనకి తేడా ఉంటుంది. ఆలోచించుకోవాలి.
సో ఏదేమైనా సరే తాతంశెట్టి నాగేంద్ర గారు 100% తప్పు చేశారు, దానికి శిక్ష పడాల్సిందే, అందులో ఎటువంటి డౌటు లేదు. సో డెఫినెట్గా జనసేన పార్టీ ఆయన మీద రియాక్ట్ అవ్వాలి, అయ్యి డెఫినెట్గా ఆయన మీద చర్యలు తీసుకోవాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇలాంటి వ్యక్తులు ఎవరున్నా ఏ పార్టీలో ఉన్నా నిస్సిగ్గుగా బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మనం ఎప్పుడైనా సరే సపోర్ట్ అనేది ఎంతవరకు చేయాలో అంతవరకే చేస్తాం తప్ప ఇష్టానుసారం అనేది అయితే చేసేటువంటి పరిస్థితే లేదు.